వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్‌లో మనం థెవెనిన్స్ థియరమ్ గురించి డిస్కస్ చేద్దామండి. ఓకేనండి. ఈ థెవెనిన్స్ థియరమ్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ అండి. ఈ సర్క్యూట్ డయాగ్రామ్‌లో మనం ఈక్వివలెంట్ సర్క్యూట్ కింద ఎలా డ్రా చేయొచ్చంటే, వోల్టేజ్ సోర్స్‌కి ఆర్‌టిహెచ్ అనేది సీరీస్‌లో ఉంటుంది. ఓకేనా. ఈ లోడ్ రెసిస్టెన్స్ అనేది మనం సీరీస్‌లో డ్రా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ కరెంట్ కావాలంటే గనక వీటీహెచ్ డివైడెడ్ బై ఆర్‌టిహెచ్ ప్లస్ ఆర్ఎల్ కింద తీసుకుంటాం. ఓకే. ఇది ఈ థెవెనిన్స్ థియరమ్ సాల్వ్ చేయడానికి కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ ఉన్నాయండి. ఈ సింపుల్ స్టెప్స్ యూజ్ చేసి మనం థెవెనిన్స్ థియరమ్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే. స్టెప్ నంబర్ 1 వచ్చేసరికి రిమూవ్ ఆర్ఎల్. ఇచ్చిన డయాగ్రామ్‌లో మీకు ఇచ్చిన ప్రాబ్లమ్‌లో లోడ్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది ఐడెంటిఫై చేసి డయాగ్రామ్ నుంచి రిమూవ్ చేయండి. ఓకేనా. ఏ పాయింట్స్ అయితే లోడ్ రెసిస్టెన్స్ ఇచ్చాడో ఆ పాయింట్స్ నుంచి లోడ్ రెసిస్టెన్స్ రిమూవ్ చేయాలండి. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఫస్ట్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ రెసిస్టెన్స్ ఇవ్వలేదండి. లోడ్ రెసిస్టెన్స్ ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారంటే ఎగ్జామినర్ ఏ రెసిస్టర్‌లో కరెంట్ అయితే ఫైండ్ ఔట్ చేయమన్నాడో ఆ రెసిస్టర్‌ని ఆ పాయింట్స్ నుంచి రిమూవ్ చేయండి. దట్ ఈస్ ఎనఫ్ అండి. ఓకేనా. దట్ ఈస్ ద లోడ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ అవుతుంది. దిస్ ఈస్ ద స్టెప్ నంబర్ 1. స్టెప్ నంబర్ 2లో ఏం చేస్తారంటే టు ఫైండ్ ఆర్‌టిహెచ్. ఆర్‌టిహెచ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. మనం ఎక్కడైతే లోడ్ రెసిస్టెన్స్ రిమూవ్ చేసామో ఆ 2 పాయింట్స్ 2 మధ్యలోంచి మాత్రమే మనం ఆర్‌టిహెచ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలండి. దిస్ ఈస్ ద స్టెప్ నంబర్ 2. అలాగే స్టెప్ నంబర్ 3కి వచ్చేసరికి ఏంటంటే టు ఫైండ్ వీటీహెచ్ ఆర్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్. ఇక్కడ మనం థెవెనిన్స్ థియరమ్‌లో ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఫైండ్ ఔట్ చేస్తామండి. థెవెనిన్స్ వోల్టేజ్ ఈస్ నథింగ్ బట్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్. అంటే మనం లోడ్ రెసిస్టెన్స్ ఎక్కడైతే రిమూవ్ చేసామో ఆ లోడ్ రెసిస్టెన్స్ అక్రాస్‌గా ఉండే వోల్టేజే మనకి ఏమవుతుందంటే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఆర్ థెవెనిన్స్ వోల్టేజ్ అనేది అవుతుందండి. ఓకేనా. ఇది స్టెప్ నంబర్ 3 అండి. అలాగే స్టెప్ నంబర్ 4 ఏంటంటే సర్క్యూట్ అనేది ఈక్వివలెంట్ సర్క్యూట్ డ్రా చేయాలండి. ఈక్వివలెంట్ సర్క్యూట్ డ్రా చేసి మనం లోడ్ కరెంట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. లోడ్ కరెంట్ క్యాలిక్యులేషన్ ఫార్మ్ ఏంటంటే వీటీహెచ్ డివైడెడ్ బై ఆర్‌టిహెచ్ ప్లస్ ఆర్ఎల్ అండి. ఓకేనా. ఇది థెవెనిన్స్ థియరమ్‌లో మనం యూజ్ చేసే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ అండి. ఓకేనా. ఈ స్టెప్స్ యూజ్ చేసి నేను ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేస్తాను. ఓకేనా. లెట్స్ టేక్ సింపుల్ ప్రాబ్లమ్. లెట్స్ ఓకే. ఫైండ్ ఫైండ్ ద కరెంట్ త్రూ ఫైండ్ ద కరెంట్ త్రూ 20 ఓం రెసిస్టర్ యూజింగ్ థెవెనిన్స్ థియరమ్. ఓకే. ఈ థెవెనిన్స్ థియరమ్ యూజ్ చేసి మనం 24 ఓం రెసిస్టర్‌లో కరెంట్ అనేది ఎంత ఫ్లో అవుతుందో ఫైండ్ ఔట్ చేస్తాం. ఓకే. ఫస్ట్ ఇక్కడ నా లోడ్ రెసిస్టెన్స్ ఇచ్చాడండి. ఫైండ్ ద కరెంట్ 10. ఓకే. కరెంట్ ఫైండ్ ఔట్ చేయమన్నాడు కాబట్టి 24 అనేది మనం లోడ్ రెసిస్టెన్స్ తీసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే డయాగ్రామ్‌లో లోడ్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత, ఏ రెసిస్టెన్స్ ఇచ్చాడో లోడ్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయండి. ఓకేనా. తెలుసుకున్న తర్వాత ఆ 2 ఏదైతే లోడ్ రెసిస్టెన్స్ ఇచ్చాడో ఆ రెసిస్టెన్స్ ఆ 2 టెర్మినల్స్ రిమూవ్ చేయాలి. ఓకేనండి. ఆ! ఓకే. స్టెప్ నంబర్ 1లో వచ్చేసరికి ఏంటంటే రిమూవ్ ఆర్ఎల్ అని చెప్పింది కదా. రిమూవ్ ఆర్ఎల్ అంటే లో రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ నెట్వర్క్ ఆ 2 పాయింట్స్ నుంచి లో రెసిస్టెన్స్ రిమూవ్ చేసి సర్క్యూట్ అనేది రీడ్రా చేయండి. ఇది సర్క్యూట్ యొక్క నెసెసిటీ అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఎందుకు డ్రా చేయమన్నాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం లో రెసిస్టెన్స్ 24 ఓం రెసిస్టెన్స్ ఇచ్చింది కాబట్టి అది సర్క్యూట్ నుంచి అంటే పాయింట్ ఏ నుంచి పాయింట్ బి నుంచి నేను రిమూవ్ చేసేసి సర్క్యూట్ అనేది రీడ్రా చేశాను. చూసారా? లోడ్ 20 ఓం ఇచ్చాడు. దీన్ని రిమూవ్ చేసి సర్క్యూట్ అనేది మళ్ళీ నేను డ్రా చేశాను. ఓకే. టెర్మినల్ ఏకి బికి మధ్యలో ఉన్న రెసిస్టర్ 24 ఉంది కాబట్టి ఈ 24 ఓం రెసిస్టర్‌ని రిమూవ్ చేసి డయాగ్రామ్ డ్రా చేశానండి. దిస్ ఈస్ ద స్టెప్ నంబర్ 1. ఓకేనా. ఇది స్టెప్ నంబర్ 2 వచ్చేసరికి ఏంటంటే టు ఫైండ్ ఆర్‌టిహెచ్. ఆర్‌టిహెచ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఆర్‌టిహెచ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇచ్చిన డయాగ్రామ్‌లో వోల్టేజ్ సోర్స్ ఉంటే షార్ట్ చేయాలి. అలాగే కరెంట్ సోర్స్ ఉంటే మనం ఓపెన్ చేయాలి. ఓకే. ఈ ప్రాబ్లమ్ మనకి అన్ని వోల్టేజ్ సోర్స్ ఉన్నాయి కాబట్టి వోల్టేజ్ సోర్స్‌ను ఆర్‌టిహెచ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు షార్ట్ చేయాలండి. ఓకేనా. కానీ ఇక్కడ వోల్టేజ్ సోర్స్‌ని షార్ట్ చేసి లోడ్ రెసిస్టెన్స్ ఎక్కడైతే ఉందో ఆ లోడ్ రెసిస్టెన్స్ దగ్గర మాత్రమే మనం ఆర్‌టిహెచ్ క్యాలిక్యులేట్ చేయాలండి. ఓకేనా. క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇక్కడ 2 ఓమ్స్ అండ్ 12 ఓమ్స్ రెండు ఎలా ఉన్నట్టు ఏంటంటే ప్యారలల్‌గా ఉన్నట్టు. ఓకేనా. మీకు ఇది సీరీస్ ఉందో ప్యారలల్ ఉందో మీకు ఏమైనా డౌట్ వస్తే కనుక ఇక్కడ కూడా చిన్న ఇంపార్టెంట్ లాజిక్ పాయింట్ ఉందండి. ఓకే. మీరు ఎక్కడైతే లోడ్ రెసిస్టెన్స్ రిమూవ్ చేశారో ఆ లోడ్ రెసిస్టెన్స్ అక్రాస్‌గా ఒక వోల్టేజ్ సోర్స్ ఉన్నట్టు అస్యూమ్ చేసుకోండి. ఏదైనా ఒక వోల్టేజ్ సోర్స్ కింద అస్యూమ్ చేసుకుంటే గనుక ఆ వోల్టేజ్ సోర్స్ నుంచి సమ్ కరెంట్ అని ట్రావెల్ అవుతుంది కదా. ఆ కరెంట్ అనేది ఎలా ట్రావెల్ అవుతుందో మీరు అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అనేది సేమ్ ఫ్లో అయిందనుకోండి. ఎక్కడ డివైడ్ అవ్వకుండా అక్కడున్న రెసిస్టెన్స్ వాల్యూస్ అన్నీ సీరీస్‌లో ఉన్నట్టు మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఒకవేళ మనం వోల్టేజ్ సోర్స్ నుండి కరెంట్ డివైడ్ అవుతుందంటే ఏ రెసిస్టర్‌లో కరెంట్ డివైడ్ అవుతుందో ఆ రెసిస్టెన్స్ అనేది సింపుల్‌గా మనకి ప్యారలల్‌గా ఉన్నట్టు మనం ఐడెంటిఫై చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వోల్టేజ్ సోర్స్ కింద అస్యూమ్ చేసుకుంటే గనక సమ్ కరెంట్ వచ్చిన తర్వాత ఈ పాయింట్‌కి వచ్చేసరికి 12 ఓం రెసిస్టర్‌లో సమ్ కరెంట్ ఫ్లో అవుతుంది. అలాగే 2 ఓం రెసిస్టర్‌లో సమ్ కరెంట్ ఫ్లో అవుతుంది. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి ఇక్కడ 12 ఓం, 2 ఓం 2 ఎలా ఉన్నట్టంటే
ప్యారల్గా ఉన్నట్టు మీనింగ్ అండి. ఓకే, కాబట్టి ఆర్టీసీ ఏమొస్తుందంటే 2 ఇంటూ 12 డివైడెడ్ బై 2 ప్లస్ 12 అంటే 24 డివైడెడ్ బై 14 ఈక్వల్ టు ఎంత వస్తుందండి మనకి 1.7142 ఓమ్స్ వస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద స్టెప్ నెంబర్ 2 అండి. ఓకే, స్టెప్ నెంబర్ 3కి వచ్చేసరికి ఏంటంటే టు ఫైండ్ విటిహెచ్. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ స్టెప్లోను సెకండ్ స్టెప్లో డయాగ్రామ్ ఒకటేనండి, కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనం ఎక్కడైతే రిమూవ్ చేసామో అక్కడి నుంచి విటిహెచ్ క్యాలిక్యులేట్ చేస్తాం. దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్టెప్ నెంబర్ 1 అండి. స్టెప్ నెంబర్ 1 ఎందుకు డ్రా చేయమని అర్థమైందండి ఇప్పుడు? అంటే స్టెప్ నెంబర్ 1 డయాగ్రాము అండ్ ఆల్సో స్టెప్ నెంబర్ 3 డయాగ్రాము ఆల్వేస్ ఈక్వల్. ఓకే, బట్ ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేస్తారంటే మనం ఎక్కడైతే లోడ్ రెసిస్టెన్స్ రిమూవ్ చేసామో ఆ లోడ్ రెసిస్టెన్స్ నుంచి మాత్రమే మనం విటిహెచ్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే మనకి టెర్మినల్ ఏ దగ్గర టెర్మినల్ బి దగ్గర ఎక్కడ ఉన్న వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అదే మనకి థెవెనిన్స్ వోల్టేజ్ అవుతుంది, అది లేదంటే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి ఇక్కడ విటిహెచ్. ఇక్కడ విటిహెచ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇక్కడ డయాగ్రామ్ యొక్క అనాలిసిస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింగిల్ వోల్టేజ్ సోర్స్ ఉంది కాబట్టి విటిహెచ్ కావాలంటే సింపుల్ గా మనకు వోల్టేజ్ డివిజన్ ప్రిన్సిపల్ ఎస్ వచ్చేస్తుందండి. అంటే 12 ఓం రెసిస్టర్ లో ఎంత వోల్టేజ్ ఉందో మనకు కావాలి అంటే విటిహెచ్ అంటే వోల్టేజ్ డివిజన్ రూల్ యూజ్ చేసి మనం విటిహెచ్ అనేది డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏ వోల్టేజ్ డివైడ్ అవుతుంది? ఓన్లీ 10 వోల్ట్ డివైడ్ అవుతుంది కాబట్టి టోటల్ వోల్టేజ్ అంటే 10 వోల్ట్ ఇంటూ ఎక్కడ ఫైండ్ చేస్తున్నాం 12 ఓం రెసిస్టర్ దగ్గర ఫైండ్ చేస్తున్నాం కాబట్టి 12 ఓం డివైడెడ్ బై ఓకే టోటల్ రెసిస్టెన్స్ ఎంత ఉందమ్మా 2 ఓమ్స్ ప్లస్ 12 ఓమ్స్ ఎంతమ్మా 14 ఓమ్స్. చూడండి ఎంత వస్తుందో 10 ఇంటూ 12 డివైడెడ్ బై 14. ఓకేనండి, ఒకసారి విటిహెచ్ చూడమ్మా. విటిహెచ్ ఎలా వస్తుందంటే 10 ఇంటూ 12 డివైడెడ్ బై 14 వస్తుందండి. దీనికి మనం చేస్తే ఎంత వస్తుందంటే మనకి 8.5714 వోల్ట్స్ వచ్చింది. ఓకే, దిస్ ఈస్ ద విటిహెచ్ క్యాలిక్యులేషన్ అండి. ఓకే, విటిహెచ్ క్యాలిక్యులేట్ చేసిన మనకి స్టెప్ నెంబర్ 4 లో మనం ఏం చేస్తామంటే డ్రా ద ఈక్వలెంట్ సర్క్యూట్ అని డ్రా చేయాలి. అంటే మనకి విటిహెచ్ ఆర్టీహెచ్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇక్కడ విటిహెచ్ ఆర్టీహెచ్ రెండు ఎలా ఉంటాయి అంటే వోల్టేజ్ సోర్స్ కి సిరీస్ లో డ్రా చేయాలండి. దిస్ అంటే వోల్టేజ్ సోర్స్ కి రెసిస్టెన్స్ ఎలా ఉంటుందంటే ఆర్టీహెచ్ సిరీస్ లో ఉంటుందండి థెవెనిన్స్ థీరం లో. ఓకే, మనం ఏదైతే లోడ్ రెసిస్టెన్స్ రిమూవ్ చేసామో ఆ లోడ్ రెసిస్టెన్స్ ఆ 2 టెర్మినల్స్ మనకి లోడ్ రెసిస్టెన్స్ కి కనెక్ట్ చేయాలి. లోడ్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేయాలండి. ఓకే, మనం ఏదైతే స్టెప్ నెంబర్ 1 లో ఏదైతే లోడ్ రెసిస్టెన్స్ రిమూవ్ చేసామో ఆ లోడ్ రెసిస్టెన్స్ తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ యాడ్ చేయాలండి. ఓకే, ఇప్పుడు ఈక్వలెంట్ డయాగ్రామ్ ఏమవుతుందండి విటిహెచ్ ఆర్టీహెచ్ ఆర్ఎల్. అంటే ఆర్టీహెచ్ కి ఆర్ఎల్ అనేది రెండు ఎలా ఉంటుంది సిరీస్ లో ఉంటుంది. మనకి లోడ్ కరెంట్ కావాలంటే సింపుల్ ఫార్ములా ఐఎల్ ఈక్వల్ టు విటిహెచ్ డివైడెడ్ బై ఆర్టీహెచ్ ప్లస్ ఆర్ఎల్. మనకి ఆల్రెడీ మనం విటిహెచ్ ఆర్టీహెచ్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి సింపుల్ గా సబ్స్టిట్యూషన్ చేయండి. విటిహెచ్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా 8.517 వచ్చింది. ఓకే, డివైడెడ్ బై ఆర్టీహెచ్ ఎంత వచ్చిందండి 1.714 ప్లస్ లోడ్ రెసిస్టెన్స్ ఎంత 24. మనం ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చిందంటే 0.33 యాంపియర్స్ వచ్చిందండి. ఓకేనా, ఇది సింపుల్ గా థెవెనిన్స్ థియరం యొక్క ప్రొసీజర్. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సేమ్ ఇదే ప్రొసీజర్ అనేది మీరు ఏ ప్రాబ్లమ్స్ అప్లై చేసినా ఈజీగా వస్తుందండి. ఓకేనా, ఫస్ట్ మీరు ఈ స్టెప్ మాత్రం మస్ట్ గా రాయండి. రిమూవ్ ఆర్ఎల్ అంటే ఇచ్చిన డయాగ్రామ్ లో లోడ్ రెసిస్టెన్స్ అబ్జర్వ్ చేసి ఆ లోడ్ రెసిస్టెన్స్ ని రిమూవ్ చేసాను ఫస్ట్. అంటే ఫస్ట్ డయాగ్రామ్ లో అంటే విటిహెచ్ క్యాలిక్యులేషన్ అండ్ ఆల్సో స్టెప్ నెంబర్ 1 డయాగ్రామ్స్ రెండు సేమ్ అండి. ఇలా డ్రా చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు కొంచెం ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుందండి. ఓకేనండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ ఎవరివన్. ఇంకా ఈ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఎవరివన్. థ్యాంక్ యూ అండి.